హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి. రూట్, ఇన్వర్స్, క్యూబ్, స్క్వేర్. అయ్యా బాబోయ్, ఇలాంటి ప్రాబ్లం చేయాలంటే మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇది చాలా కష్టమండి బాబోయ్ అనుకుంటూ ఉంటారు కదా. బట్ ఇది చాలా సింపుల్. మీ భయాలన్నింటినీ కొంచెం పక్కన పెట్టేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దానండి. ఎంత ఈజీయో నేను చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఇన్వర్స్లో ఉన్న టర్మ్స్ని మనం ఫ్రాక్షన్లో రాసుకోవాలి. ఫస్ట్ ఏ నెగిటివ్ పవర్ ఉంది, సో ఇది డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు బీ క్యూబ్ సి స్క్వేర్ ఇంటూ సేమ్ అలాగే ఏ స్క్వేర్ సి క్యూబ్ బై బి. ఇక్కడ కూడా అంతే, ఏ క్యూబ్ బి స్క్వేర్ బై సి. ఇప్పుడు వీటన్నిటిని మల్టిప్లై చేద్దాం. బీ క్యూబ్ సి స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ సి క్యూబ్ ఇంటూ ఏ క్యూబ్ బి స్క్వేర్, ఏ ఇంటూ బి ఇంటూ సి. ఇప్పుడు చూడండి, ఇక్కడున్న బి టర్మ్స్, ఏ టర్మ్స్, సి టర్మ్స్ ఇవన్నీ సపరేట్గా రాద్దాం. బి క్యూబ్ ఇక్కడ బి స్క్వేర్, బి పవర్ 5, సి క్యూబ్ సి స్క్వేర్ సి క్యూబ్, సి పవర్ 5, ఏ స్క్వేర్ ఏ క్యూబ్, ఏ పవర్ 5 బై ఏబిసి. వీటిని ఏబిసి హోల్ పవర్ 4 ఇంటూ ఏబీసీగా రాసుకోవచ్చు కదా మనం, బై ఏబీసీ అండర్ రూట్. ఇప్పుడు ఏబీసీని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏమో మిగులుతుంది, ఏబీసీ హోల్ పవర్ 4. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏబీసీ 4ని ఇక్కడ 2 ఇంటూ 2గా రాసుకోవచ్చు కదా. సో ఏబీసీ 2 ఇంటూ 2 పవర్ 2 ఇంటూ 2, ఇక్కడ ఒక స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకేం మిగులుతుంది, ఏబీసీ హోల్ స్క్వేర్. చూసారా ఎంత సింపుల్గా ఉందో ప్రాబ్లం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.